హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు అంటే సండే నిన్న జరిగాయి బోనాలు. మా పెద్దమ్మ తల్లి బోనాలు ముద్రాజ్ వాళ్ళకి జరుగుతాయి. ఇది విలేజెస్లో 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి, కానీ ఇక్కడ కరీంనగర్ మా అత్తగారు ఊర్లో మాత్రం ప్రతి ఇయర్కి ఒకసారి సెలబ్రేట్ చేస్తారు. వీడియో ఫుల్గా చూడండి, లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగా జరుగుతుంది. నా పెళ్ళైనప్పటి నుంచి ఇది మూడోసారి జరుపుకోవడం బోనాలు నేను వచ్చిన దగ్గర నుంచి. లాస్ట్ 2 ఇయర్స్ ప్రతి టైం వర్షం పడింది, కానీ ఈసారి అసలు వర్షం లేదు, ఏం లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మేము దేవతకి మొక్కి కోడి కోసుకొని వచ్చి ఇంట్లో లంచ్ చేసి తర్వాత మేము ఈవినింగ్ బోనాలు తీసుకొని వెళ్తాం ప్రతిసారి. ఇక్కడ మా అన్నయ్య లంచ్ ప్రిపేర్ చేస్తున్నాడు. నాటుకోడి, జుట్టు కోడి, బాయిలర్ కోడి, ఇవన్నీ 3 టైప్స్ ఆఫ్ చికెన్ తీసుకొని వచ్చాం. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అత్తమ్మ బోనంకి ప్రిపేర్ చేస్తున్నారు. ఈ బోనం బాగుందా ఫ్రెండ్స్? అది మేమే తయారు చేసాం, నేను మా అక్కయ్య. ఇంకా డెకరేట్ చేసాం అలా అమ్మవారిని. చాలా బాగుంది కదా. బాగుంటే ఒక లైక్ వేసుకోండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంటుంది వీడియో మాత్రం. అండ్ చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. 1K ఫాలోవర్స్ కావడానికి కొంచెం దగ్గరలో ఉన్నాము. మీ అందరి సపోర్ట్తో 1K రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఇంకా మా ఫ్యామిలీ అందరూ, మా అన్నయ్య, మా డాడీ, మమ్మీ అందరు వచ్చారు. ఇంకా వీడియో మాత్రం ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మహిమలు గల్లా రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ. మహిమలు గల్లా రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. చండి మాతవే, నిండు రూపమే, కండి మైసివే, దండి పోసివే, బల 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 బల. రావే రావే అబ్బబ్బబ్బ, రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ. మహిమలు గల్లా రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ. మహిమలు గల్లా రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. ఇక్కడ భగత్ నగర్, కట్రాంపూర్, బోయవాడ నుంచి చాలా అన్ని బోనాలు ముద్రాజ్ వాళ్ళే వస్తాయి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఇయర్ పెద్ద పండగ అన్నమాట మా ముద్రాజ్ వాళ్ళకి. చూడండి మీరే ఇంకా ఎలా జరుగుతుందో. అండ్ ఇక్కడ ముద్రాజ్ వాళ్ళే కాకుండా చాలా అంటే చాలామంది వస్తారు బయట నుంచి, వేరే
వేరే వాళ్ళు కూడా వచ్చి ఫెస్టివల్ మొత్తం చూసి వెళ్తారు, టెంపుల్ వరకు వస్తారు. అంటే అంత చాలా పెద్దగా జరుగుతుంది పండగ ప్రతి ఇయర్. చాలా చాలా బాగా వేదాంశ్ వాళ్ళ మామ షాప్లో ఆడుకుంటున్నాడు కాసేపు. తను శివశక్తి అమ్మవారు. ప్రతి ఇయర్ తను వస్తుంది, తన బోనమే ఫస్ట్ అమ్మవారికి సమర్పిస్తారు. కన్నయ్యకి తన ఆశీర్వాదాలు ఇస్తుంది. కన్నయ్యని ఎత్తుకొని ఆడిచ్చింది. బాబు చాలా బాగున్నాడని కూడా చెప్పారు. వాళ్ళంతా అమ్మవారితో సమానం వాళ్ళంతా. ఇంకా కన్నయ్య అక్కడ క్యూట్గా ఉన్నాడని అందరూ ఎత్తుకొని ఆడిస్తున్నారు. ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. అమ్మవారు చాలా బాగుంది కదా. నేను లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను అండ్ మధ్యలో తన డ్యాన్స్ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అంత పెద్ద బోనం ఎత్తుకునైనా కూడా ఎంత బాగా చేసిందో వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. మేధాంశ్ ఇంకా మధ్యలో వాళ్ళ అన్నయ్య కార్ తీసుకొచ్చాడు. విద్యానగర్లో ఉంటారు మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళ కార్ అది. వస్తే కథం ఎక్కి కూర్చొని వాళ్ళ అన్నయ్య మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. కార్ కూడా డ్రైవ్ చేస్తాడంట మేధాంశ్. చూడండి స్టీరింగ్ని ఎలా పట్టుకొని కూర్చున్నాడో. పక్కన పిల్లలు ఉంటే వాళ్ళని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మేధాంశ్ అయితే ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేమంతా నైట్ వరకు టైర్డ్ అయిపోయాం, కానీ మేధాంశ్ అసలు టైర్డే కాలేదు. చూడండి ఎలా నవ్వుతున్నాడో క్యూట్గా. కార్ అంటే ఎంత ఇష్టమో కన్నయ్యకి.
ఇది మా కమ్యూనిటీ హాల్, అంటే ముద్రాజ్ సంఘం, అంటే మా వాళ్ళకి ముద్రాజ్ వాళ్ళకి ఇంట్లో ఏదైనా పైన ఫంక్షన్ హాల్, టెంపుల్ పక్కనే. ఇక్కడ మనం ఏదైనా ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా ఇక్కడ మనం చేసుకోవచ్చు. మా ముద్రాజ్ వాళ్ళకి ఓన్గా కట్టించారు ఇక్కడ. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్, చాలా బాగుంటుంది. కరీంనగర్ వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. భగత్ నగర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ చూడండి ఎంత బాగుందో, లైటింగ్స్తో డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ అయిపోయింది, బోనాలు తీసుకొచ్చి టెంపుల్లో పెట్టేశాం. ఇంకా తర్వాత పట్నం వేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి మళ్ళీ రిటర్న్ బోనాలు తీసుకొని వెళ్ళిపోవడమే. బాగా జరిగింది. ఈసారి వర్షం కూడా కొట్టలేదు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగింది. కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇంకా మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.